అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. మేషరాశి వారు జాగ్రత్త అండి. జూన్ 29, 30, జూలై 1 తేదీలలో మీ ఇద్దరు వ్యక్తులు మీ ముందు చేతులు జోడించబోతున్నారు. కానీ మీరు మాత్రం ఈ పని ఖచ్చితంగా చేయండి. అసలు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, ఏం చేయబోతున్నారు, త్వరగా ఈ వీడియోను చూడండి. అలాగే మేషరాశి వారికి ఈ జూన్ 29, 30, 1 తేదీలలో 100 కేజీల అంత పంచేంత మీరు శుభవార్త వినే పంచుతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరణ ఈ వీడియోలో తెలుసుకోవాలనుకుంటే మాత్రం మాత్రం ఆలస్యం చేయకుండా ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. ఇక్కడ మనం మొదటిగా మేషరాశి వారి గురించి తెలుసుకోవాలి. మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే ఓర్పు, సహనం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే వీరికి ఓర్పు, సహనంగాని కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం కోపం అనేది ఒక ప్రళయం అని చెప్పుకోవచ్చండి. ఇక ముఖ్యంగా మేషరాశి వారు వీరికి నమ్మకం అనేది అస్సలు ఉండదండి. మీరు పక్కన వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతున్నారో వీరిని మాత్రం మీరు నమ్ముకోరు. అందువల్లనే ఈ మేషరాశి వారికి అయితే కొన్ని ఇబ్బందులు, సమస్యలు అయితే ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్లనే మీరు ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో అటువంటి ముందుకు సాగకుండా మధ్యలో ఆగిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి మేషరాశి వారు ఈ జూన్ మాసంలో మీకైతే కొన్ని మంచి రోజులు అనేటివి రాబోతున్నాయండి, మర్చిపోకండి. ఇప్పుడు వరకు కూడా మీరు ఎన్నో రకాల ఇబ్బందులు, సమస్యలు ఎదుర్కోవడం అనేది జరిగింది. ఇప్పటికి కూడా ఒక చిరునవ్వుతో మీకున్న ఓర్పు మరియు సహనంతో అలా ముందుకు సాగుతూ వచ్చారు. అలానే చాలా రకాలైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ కూడా ఇక నుంచి మీకైతే అనుకున్న విజయాలు ముందుకు సాగబోతున్నాయనే విషయాన్ని మర్చిపోకండి. ఇక మీకు మీ జీవితం అనేది ఊహించని విధానంగా ఉంటుంది. ఈ మేషరాశి వారికి ఈ జూన్ మాసం నుంచి, ఈ జూన్ 29 నుంచి మీకు చాలా వరకు కూడా మీరు శుభవార్తలు వినబోతున్నారండి. 100 కేజీల మిఠాయి అయితే ఖచ్చితంగా మీరు పంచబోతున్నారండి. మేషరాశి వారు దైవ ఆరాధన చేయడం అంటే చాలా ముఖ్యమైన విషయం అండి. మీరు ప్రతిరోజు కూడా దైవ ఆరాధన చేస్తే ఖచ్చితంగా దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఉంటుందన్న విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా దైవాన్ని వెనుక వేయకండి. అంతేకాకుండా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో మీ పక్కన వాళ్ళని నమ్మినట్టుగా మిమ్మల్ని మీరు నమ్ముకోరు. ఇక నుంచి మీకు అలవాటు చేసుకోండి. 2 ముఖ్యమైన విషయాలు. మొదటిగా దైవారాధన చేయడం, ఇక రెండవది మిమ్మల్ని మీరు నమ్ముకోవడం. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం ప్రారంభిస్తారో అటువంటి సమయంలో మాత్రం మీరు అనుకున్న వాటిలో విజయం అయితే సాధించగలుగుతారు. అలాగే ఇక నుంచి మేషరాశి వారు ఖచ్చితంగా కూడా మీరు అనుకున్న వాటిలో విజయాలు సాధించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా కూడా దైవాన్ని నమ్మడం మొదలుపెట్టండి. ముఖ్యంగా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం మొదలుపెట్టండి. మీరు చేస్తున్న ఇంకో తప్పేంటో తెలుసా? డౌట్లో ఉండిపోండి. అలాగే మీలో మీరు సందేహాలు ఉండిపోండి. మీరు దైవారాధన చేసిన తర్వాత కూడా అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేస్తూ కొన్ని పనులు అనేటివి చేస్తూ ఉన్నారు. ఆ సందేహాన్ని మీరు మనసులో పెట్టుకొని పనులు చేస్తుంటున్నారు. ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఇక నుంచి అయినా సరే ఇక దైవాన్ని నమ్మడం మొదలుపెట్టండి. దైవ ఆరాధన చేయడం మొదలుపెట్టండి. అలాగే మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా ఇంకా మొదలుపెట్టండి. మీరు ఎవరిని పడితే వాళ్ళని ఇట్టే నమ్మేస్తుంటారు. వీలైనంత వరకు కూడా మీరు దాన్ని మాత్రం దూరం చేసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీరు ఎవరినైతే గుడ్డిగా నమ్ముతున్నారో, ఎవరినైతే ఎక్కువగా నమ్ముతూ ఉన్నారో అంటే అటువంటి వారు మీ ముందు మంచిగా నటిస్తూ మిమ్మల్ని ముంచి వేయడానికి వారు ప్రయత్నిస్తున్నారండి. అంతేకాకుండా మీకు సంబంధించిన విషయాలను మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రమే చెప్పుకోండి. వేరే వారి దగ్గర మాత్రం అసలు చెప్పకండి. మీరు చేయబోయే విషయాన్ని ముందుగానే వేరే ఒకరికి చెప్పడం ద్వారా కూడా మీకు పనులలో ఆటంకాలు అనేటివి జరగవచ్చు. అందుకని ఆ పని పూర్తి అయ్యేంత వరకు కూడా ఎవరితో షేర్ చేయకండి. మీరు చేసే ప్రతి పని జరగకుండా చేయడానికి వారి ప్రయత్నాలు ఏంటివి వారందరూ కూడా చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైనా ఒక పని చేయాలనుకుంటే మాత్రం ఆ పని పూర్తి అయిన తర్వాతనే వేరెవరికి చెప్పుకోండి. దానివల్ల మీకు నష్టమైతే ఏమీ లేదు కదా. అలానే అంతేకాకుండా మేషరాశి వారికి ఇప్పుడు వరకు ఒకలాగా ఉందండి మీ జీవితం.
ఈ జూలై నుంచి అంటే ఈ జూన్ 29 నుంచి మీ యొక్క రూపురేఖలు కానీ మీ యొక్క జాతకం అనేది పూర్తిగా సంపూర్ణంగా మారబోతుంది అనే విషయాన్ని చాలా గట్టిగా చెప్పుకోవచ్చు. మేషరాశి వారైతే ఎవరైతే ఉన్నారో ఈ జూన్ మాసం 29 ఈ జూన్ మాసం తర్వాత నుంచి ఈ జూలైలో మీరు 100 కేజీల మిఠాయి పంచుకోండి. అంత శుభవార్త అయితే వినబోతున్నారండి. అంత అద్భుతంగా ఉండబోతుంది అనమాట మీ జీవితం. అది ఏంటంటే ఇక నుంచి మీరు ఏదైనా నూతన ప్రారంభాలు మొదలు పెట్టబోతున్నారంట కదా. ఆ నూతన ప్రారంభాలు మొదలుపెట్టిన తర్వాత మీకు వినలేని ఆర్థిక సంపదలు సంపాదించుకోగలుగుతారు. అలానే ఏవైతే మీరు పనిలో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో అవి కూడా విజయాలు సాధించబెడతారు. అనుకున్న స్థానానికి వెళ్ళాలని, అనుకున్న గమ్యాన్ని చేరుకోవాలి అనుకుంటున్నారో అవన్నీ కూడాను అన్నిట్లో కూడా మీరైతే విజయాలను ఖచ్చితంగా సాధిస్తారు. కాబట్టి మేషరాశి వారు నూతన ప్రారంభాలు కూడా వస్తువులు కొనుగోలు అటువంటి సంకల్పంతో ఇప్పటి వరకు ఉన్నారు. ఇప్పటి వరకు ఆ సంకల్పంతో ఉన్నవన్నీ కూడా మీ కళను నెరవేరబోతున్నాయండి. అంతేకాకుండా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారండి మీ యొక్క నూతన ప్రారంభం మొదలైన తర్వాత కూడా ప్రతి ఒక్కరు కూడా మీ పైన కుళ్ళుకు తంత్రాలంటివి ఇంకా మీ మీద చెలరేగిపోవడానికి వారు ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే మిమ్మల్ని చూసి వారు అసూయ పడుతూ ఉంటారండి. ఇంకా మిమ్మల్ని ముంచి వేయడానికి కూడా వారు ఎక్కువగా ప్రయత్నాలు అనేవి జరుగుతూ ఉంటాయి. కానీ మీరు అసలు ఏం మాత్రం కూడా పక్కన వాళ్ళ మాటలకి బెదరకుండా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ వెళ్ళడం అనేది చాలా అంటే చాలా ఉత్తమం అని చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైతే మీరు మీ పనులు ఎవరికి చెప్పకుండా మీ పైన నమ్మకం ఉంచుకొని దైవారాధన చేస్తూ ఆ పనిని ముందుకు వెళ్తూ ఉంటారో ఖచ్చితంగా కూడా ఆ పని విజయవంతంగా తప్పకుండా మీకు సొంతం అవుతుందండి. కాబట్టి ఈ జూలై నుంచి అయినా సరే మీ నూతన ప్రారంభాలు అనేవి మొదలవుతాయి. ఇక మీకు మీ జీవితం అనేది మీరు ఊహించిన విధానంగా ఉండబోతుంది. అద్భుతంగా ఉంటుంది. అంటే నూతనంగా వాహనాలు కొనుక్కోవడం కానివ్వండి, ఇల్లు కొనుక్కోవడం కానివ్వండి, నూతనంగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టడం అనేటువంటి చాలా అంటే చాలా ఎక్కువగా మీ జీవితంలో జరగబోతున్నాయి. కాబట్టి ఇదివరకైతే మీరు ఎనలేని ఆర్థిక అభివృద్ధిని కూడా చూడబోతున్నారు. మీకున్న చిన్న చిన్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతున్నాయి. కాబట్టి మీరు ఏ దిక్కు నుంచి అయినా సరే శుభవార్తలు అయితే వినవచ్చండి. కానీ దీనికి మీరు చేయవలసిన ఒక పరిష్కారం అయితే ఉందండి. మొదటిగా మీరైతే ప్రతి మంగళవారం కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి. అంటే స్వామివారికి 5 నిమ్మకాయలు తీసుకొని అక్కడ దర్శనం చేయించుకోండి. ఆ నిమ్మకాయలు స్వామివారి పూజ చేయించుకున్న తర్వాత ఇంటికి వచ్చి ఆ నిమ్మకాయలు కనుక మీ ఇంటికి గుమ్మానికి కనుక వేలాడ తీసుకుంటే గుమ్మాన్ని కనుక కట్టుకున్నట్లయితే ఎటువంటి హుషారు ఉన్నా, ఎటువంటి పీడలు ఉన్నా సరే, ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఇక్కడ మీరు దూరం అయిపోతాయండి. ఇక మీరు అనుకున్న వాటిల్లో ఖచ్చితంగా కూడా విజయాలను అయితే సాధించవచ్చు. అలాగే మేషరాశి వారికి 2 వ్యక్తులండి ఖచ్చితంగా మీ దగ్గరికి వచ్చి చేతులు జోడిస్తారు. ఇక తిరుగు ఉండదు. ఇప్పటిదాకా ఎవరైతే ఏలన చేశారో, ఎవరైతే పతనాన్ని కోరారో ఇప్పుడు చేసినా కూడా మీకు సంబంధం లేని విషయాల గురించి కూడా మిమ్మల్ని ఇన్సల్ట్ అనేది ఎవరైతే చేశారో వాళ్ళే స్వయంగా వాళ్ళు మోకాళ్ళతో వచ్చి మీ ముందు కూర్చొని చేతులు జోడిస్తారు. ఇక నుంచి మీరు చెప్పినట్టు చేస్తారని చెప్తారు. కానీ ఇక్కడే మీరు జాగ్రత్త పడాలి. అసలు 2 వ్యక్తులు ఎవరు, 2 మనుషుల నుంచి మీరు చాలా దూరంగా వెళ్ళాలి. అంటే వాళ్ళనే మీ లైఫ్ నుంచి బయటకు పెట్టేయాలి. వాళ్ళు మీ దగ్గరికి వచ్చి ఎంత క్షమాపణ అడిగినా సరే, మీ లైఫ్లోకి వారు ఎంత క్షమాపణ అడిగినా, ఎంత చేతులు జోడించినా మీ జీవితంలోకి రానివ్వకండి. వాళ్ళకి ఎటువంటి హెల్ప్ అని చేయకండి. అయితే అసలు 2 వ్యక్తులు ఎవరు, ఎటువంటి జాగ్రత్తలు వారి నుంచి తీసుకోవాలి, అలాగే ఎవరైతే మిమ్మల్ని ఎక్కువగా నమ్మే మిమ్మల్ని మీరు వాళ్ళ దగ్గర మోసపోయారు మీ జీవితంలో ఈ జూలై నుంచి ఈ జూన్ మాసం 29 నుంచి మీకు జరగబోయే అద్భుతం ఏంటి, ఎటువంటి శుభవార్తలు మీ రంగంలో బాగుంటుంది, మీరు కళలో కూడా ఊహించని విధంగా ఉంటుందన్నమాట. అద్భుతంగా ఉంటుంది. అయితే మీరు ఇప్పటి వరకు చిన్న చిన్న సమస్యలతో బాధపడుతున్నారు. ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే కాస్త సమయాన్ని మనం కేటాయించి చూస్తేనే కదండి ఈ వీడియోలో మనకి అవగాహన ఎంత వస్తుంది. దానికి తోడు అవగాహన పూర్తిగా ఉన్నప్పుడే మనకు మంచి ఏంటి చెడేంటి అనేది కూడా పూర్తిగా అర్థమవుతుంది. అప్పుడు ఎవరు ఎలాంటి వ్యక్తులు, ఎటువంటి మంచి స్వభావం కలిగిన వ్యక్తులు అనేది మీకు పూర్తిగా అర్థమవుతుందండి. దాని ద్వారా మీరు మీ ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటపడగలుగుతారు కూడా. కాబట్టి మేషరాశి వారు ఈ వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుందండి. ఇప్పటి వరకు మిమ్మల్ని ఎవరైతే హేళన చేశారో మీతో అసలు అయ్యే పని కాదు, మీరు వేస్ట్, మీరు దేని పనికి రారండి, మీరు ఏదైతే చేసినా కూడా తప్పే అని అనేవాళ్ళనండి.
వాళ్ళే మీ దగ్గరికి వచ్చి వాళ్ళే స్వయంగా రే తప్పు చేశాంరా, మమ్మల్ని క్షమించురా అని చెప్పి అని వారు మీ నోరు మించిన సమాధానం ఇచ్చిన అయితే వచ్చేసిందండి. ఇక నుండి మీ జాతకం అనేది మారబోతుంది. కాబట్టి ఇప్పటిదాకా ఎవరైతే మీ గురించి ఊరంతా చెడుగా ప్రచారం చేశారో, ఎక్కడ చూసినా కూడా మీకు సంబంధం లేని విషయాల గురించి కూడా మీ గురించి నెగిటివ్ ప్రచారం చేశారో వాళ్ళే వస్తారండి. మీ మాట, మీరు చెప్పిన మాట వింటామంటారు వాళ్ళే. మీ ముందు చేతి కట్టుకుంటారు. మీరే గ్రేట్ అని చెప్పేసి అది మీ గురించి తప్పుగా మాట్లాడాంరా, మమ్మల్ని క్షమించు, మిమ్మల్ని చాలా తక్కువ అంచనా వేశాంరా అని నోరు మూసుకునేలాగా వాళ్ళకి సమాధానం ఇచ్చే సమయం వచ్చేసిందని కూడా చెప్పుకోవచ్చండి. కాబట్టి రాబోయే 48 గంటలు అతిపెద్ద శుభవార్త అనేది రాబోతుంది. మీరు చాలా ఏళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి, అలాగే మీరు ఎంత కష్టపడినా కూడా దానికి ఫలితం రాకుండా ఉన్నదానికి కూడా ఇప్పుడైతే దానికి తప్పకుండా ఫలితం చూస్తారండి. మీరు ఎంత కష్టపడినా కూడా ఫలితం రాకుండా మీరు నిరాశలో ఉన్న వాటికి కూడా ఫలితం అనేది ఇప్పుడు రాబోతుంది. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు నోరు కూడా ముయించేస్తారు. అయితే మేషరాశి వారు మీరు చేయాల్సిన కొన్ని పనులు అయితే ఉన్నాయండి. కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. అలాగే మీరు ఎటువంటి రంగంలో మీకు ఎలా ఉంటుంది, ఆ ఇద్దరు వ్యక్తులు మీరు ఏ విధంగా గుర్తించాలి అనే విషయం కూడా తెలుసుకుందామండి. అయితే మొదటిగా మీరు ఇక్కడ ఏ రంగంలో బాగుంటుందో, ఏ రంగంలో అయితే మీకు బాగా కలిసి వస్తుందని చూసుకోండి. మేషరాశి వారు ఇక్కడ నుంచి మీ పర్సనల్ లైఫ్ని చాలా మెరుగుపడుతుందండి. మీరు ఏ పని చేసినా కూడా దాంట్లో సక్సెస్ అనేది మీరు సాధించగలుగుతారు. ఏ పని మొదలుపెట్టినా కూడా విజయవంతంగా సాధించుకొని తిరిగి ఇంటికి వస్తారండి. చిన్న చిన్న గొడవలు, చిరాకుల మూలాన ఇప్పటిదాకా మీ పర్సనల్ లైఫ్ని చాలా డిస్టర్బ్గా ఉంది. అంటే ఇక్కడ నుంచి మీకు మెరుగుపడుతుంది అనమాట. ఇక్కడ ప్రేమ జంటలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రేమ అనేది చాలా ఫలిస్తుందండి. కాకపోతే కొన్ని ఒడిదొడుకులు అనేటివి వస్తాయి. కానీ ఇక్కడ మీరు కొంచెం ఓపికతో కంట్రోల్గా ఉండి ఎటువంటి నెగిటివ్ థాట్స్ అనేది పెట్టుకోకుండా పాజిటివ్గా ఆలోచించుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటే చాలా ఈజీగా ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతారు. మీకు పెద్ద పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు కాబట్టి మీరు చాలా ఈజీగా సెట్ అయిపోతారు. ఇక ఫ్యామిలీలో కూడా కొంచెం కాస్త సమయాన్ని కేటాయిస్తే సరిపోతుందండి. అంటే సరిపోతుందనమాట. మీరు మీ తల్లిదండ్రులతో కానీ, భార్య పిల్లలతో కానీ, మీ అన్నదమ్ములతో కానీ, అక్క చెల్లెలతో కాస్త టైం అనేది స్పెండ్ చేస్తే మీ మధ్య ఉన్న చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. జాబ్ కోసం ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో, ఎవరైతే ఇప్పటిదాకా కూడా చివరి దాకా వెళ్ళి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి వచ్చారు, ఇక్కడ నుంచి చాలా బెస్ట్ టైం అనేది మొదలైంది. స్టూడెంట్స్ని వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది. మీరు కాస్త శ్రద్ధ పెట్టి చదవడం అనేది మొదలు పెడితే ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడ సీట్ రావాలో అక్కడ వస్తుందండి. మీరు స్టడీస్కి ఎమిరేట్కి వెళ్తారు, ఫారెన్లోకి వెళ్ళి అక్కడ హైయర్ స్టడీస్ని మీరు కంప్లీట్ అయితే చేసుకుంటారు. ఇక బిజినెస్ రంగంలో ఉన్నారో వారికి ఇక్కడ నుంచి చాలా బాగుంటుందండి. కాకపోతే మీ బిజినెస్ అనేది, మీ వ్యాపారంలో మార్పులు అయితే మీరు చేర్పులు చేసుకోవాలి. అంటే ఇప్పుడు కాలం అనేది మారింది కదండి, ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. కాబట్టి జనాలకి ఇప్పుడు బిజినెస్ కూడా వారికి తగ్గట్టుగా మనం కొన్ని మెథడ్స్ అనేది అప్లై చేసుకోవాలి. కొన్ని కొత్త టెక్నిక్స్ కానీ ఫాలో అయితే సరిపోతుందండి. ఇప్పుడు జనాలకి ఏది కావాలో దానికి సంబంధించిన రిలేటివ్స్గా మీ బిజినెస్ పెడితే చాలా బాగా రన్ అవుతుంది. ఇక ఎవరైతే ప్రాపర్టీస్, స్థలములు, పొలాలు అవన్నీ కూడా ఏవైతే ఉద్దేశం ఉన్నా, ఒకవేళ ఇంతకుముందుకు మాట్లాడేసి మధ్యలో ఆగిపోయినవి ఉన్నా వాటికి ఇప్పుడు ద బెస్ట్ టైం, మంచి టైం అనేది చెప్పుకోవాలండి. ఇక్కడ మీరు ఎటువంటి టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఎటువంటి వాటిని మీరు చక్కగా హ్యాపీగా ఎటువంటి దిగులు పెట్టుకోకుండా ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు. ఈ టైంలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మీకు మంచి ప్రాఫిట్ అనేది వస్తుంది. అమ్మకాలను విడిగి కొంచెం చేసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. ఇక మీరు రిలేటివ్స్ ఎవరైతే ఉన్నారో బాగా క్లోజ్గా ఉన్న వారికేనండి మీ నుండి డబ్బు సహాయం పడే అవకాశం ఉంటుంది. వాళ్ళే మీ దగ్గరికి వచ్చి డబ్బులు సహాయం అనేది అడుగుతారు. మీకు ముందు మీరు డబ్బులు ఇచ్చారు కూడా, ఇది మీకు వారి నుంచి డబ్బు తిరిగి రాలేదు కూడా, అయినా కూడా మీ మీద నమ్మకంతో వారు మీ దగ్గరికి డబ్బు సహాయంతో వస్తారు. అయితే వారికి సహాయం అయితే చేయండి, కానీ అతి పెద్ద అమౌంట్ కూడా సహాయం అయితే చేయకండి. ఎందుకంటే అది పెద్ద అమౌంట్ మీకు హెల్ప్ చేస్తే కనుక అది మీకు కలిసి రాదు, అంటే తిరిగి వచ్చే ఛాన్స్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి
మీకు అవకాశాలు ఉన్నా సరే అంత పెద్ద అమౌంట్ అనేది చేయకండి. ఎవరికైనా సరే పెద్ద అమౌంట్ మీరు అరేంజ్ చేస్తే తిరిగి రావడం అనేది మీ జాతక ప్రకారం లేదు. కాబట్టి ఎవరికి కూడా డబ్బు సహాయం చేసేటప్పుడు కొంచెం ఆలోచించి జాగ్రత్త తీసుకుంటే చాలా మంచిది. అలాగే మీకు ఎవరైతే పిల్లలు పెళ్ళిళ్ళు కాలేదని సంబంధించిన బాధపడుతున్నవారో, అటువంటి పిల్లలు కాలేదనుకునే వాళ్ళు మీకు బాగా క్లోజ్గా ఉన్నవారు రిలేటివ్స్లోనే, వాళ్ళతో ఇంట్లో కూడా పెళ్ళి అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీ ప్రమేయం లేకుండా ఏది కూడా జరగదు. చాలా చక్కగా మీ చేతుల మీద శుభకార్యం అనేది ఖచ్చితంగా కూడా జరుగుతుంది. దానికి మీరు ప్రిపేర్ అయి ఉండండి. అన్ని పనులకు మీరు చక్కగా చేసుకోవచ్చండి మేషరాశి వారికి. ఎందుకంటే ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు మొదలయ్యాయి కాబట్టి ప్రతి ఒక్క సక్సెస్లో మీరు పొందవచ్చు. ఎందుకంటే రాబోయే సమయం మీకు అంత అనుకూలంగానే ఉంటుంది. అయితే ఒక పనండి, ఒక విషయం, మీకు ఇలా ఉన్న బద్ధకాన్ని ఏదైతే ఉందో, లేజినెస్ ఏదైతే ఉంటుందో దాన్ని వెంటనే మీరు తీసేయండి. ఇక నుండి మీరు లేజినెస్ని ఏది అని అవ్వదు. ఆ లేజినెస్ ఉంటే లేజినెస్ తర్వాత చేద్దాంలే అనే ఆలోచన మీరు పక్కన పెట్టండి. మీకు గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు మీరు యాక్టివ్గా ఉండి మీ పనులు చక్కగా చేసుకోవాలి. కానీ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా అని చెప్పేసి పనులు వాటంతట అవే జరిగిపోతాయని మాత్రం ఎప్పుడు కూడా అనుకోవద్దు. ఎప్పుడైనా సరే ముందుగా మన పనిని మనం మొదలుపెట్టి మన పని మనం చేసుకున్న తర్వాతే వేరే వాళ్ళ గురించి ఆలోచించాలి, వేరే వాటి గురించి ఆలోచించుకోవాలి. మనం ఎంతైతే కష్టపడతామో దాన్ని చూసి గ్రహాలు కానీ దేవుడు కానీ ఫలితం అనేది మరింత అనుకూలంగా ఉండేలాగా మనకు చేస్తారండి. కాబట్టి మీరు ఉన్న లేజినెస్ని విడిచి చక్కగా మీ పనులు సహకరించుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీకు చాలా మంచి అనేది జరుగుతుంది. అలాగే ఎవరో ఇద్దరు వ్యక్తులండి మీకు బాగా క్లోజ్గా ఉన్నవారే మీ ఫ్రెండ్స్లో ఉన్నారు. మీరు బాగా నమ్మిన వ్యక్తులండి. ఇంతకుముందు మీ లైఫ్లో కూడా ఉన్నారు. కానీ మీకు అవసరం పడినప్పుడు వాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇటువంటి వ్యక్తులు వాళ్ళు ఎవరో ఉన్నారో మీ లైఫ్లో గమనించుకోండి ఒకసారి. ఈరోజు మళ్ళీ మీకు మంచిగా ఉందని చెప్పి తిరిగి వాళ్ళే మీ దగ్గరికి అయితే రాబోతున్నారు. మీకు చాలా అనుకూలంగా ఉంది, చాలా మంచిగా ఉన్నారని. అయితే మీరు ఇక్కడ ఏమాత్రం కూడా వాళ్ళ మీద కరుణాన్ని చూపించకండి. ఇటువంటి పరిస్థితుల్లో మీరు మళ్ళీ వాళ్ళ చేరదీశారంటే మాత్రం మీ నాశనాన్ని మీరే కోరుకున్నవారు అవుతారండి. ఎందుకు అంటే డబ్బు కోసం మనిషి దగ్గర ఉండడం, డబ్బు లేనప్పుడు వదిలి వెళ్ళిపోవడం, ఇలాంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదకరమే. కాబట్టి ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి. ఇక రెండవ వ్యక్తి ఎవరంటే మీరు రిలేటివ్స్లో ఉన్నారండి. వాళ్ళు కూడా ఎప్పుడు మీతోనే మంచిగా మాట్లాడుతూ మిమ్మల్ని పొగుడుతూనే ఉంటారు. మీరున్నప్పుడు ఒకలాగా, మీరు లేనప్పుడు ఒకలాగా మాట్లాడుతూ ఉంటారండి. మీ గురించి చెడుగా ప్రచారం కూడా చేస్తారు వారు. మీ రిలేటివ్స్లోనే, మీ చుట్టాల్లోనే ఉన్నారండి. మీ వెనక మాత్రం గోతులు అనేవి తీస్తూ ఉన్నారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, మీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇలా చేశారు అనేది, ఇలా మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారనే విషయాన్ని మీరే ఒకసారి గమనించుకోండి. వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారండి. కానీ వాళ్ళ మాత్రం మీ దగ్గరికి చేరనివ్వకండి. కాబట్టి మేషరాశి వారు ఈ వీడియోలో చెప్పినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ, దేవుడి మీద నమ్మకం పెట్టుకుంటూ, మీ ప్రోత్సాహంతో మీ మీద నమ్మకం పెట్టుకొని ఈ విధానంగా ఇప్పుడు ఈ వీడియోలో చెప్పినంగా నడుచుకుంటే మీకు అద్భుతంగా ఉంటుందండి. మీ లైఫ్ అనేది చాలా అద్భుతంగా మారబోతుంది. ఆ తర్వాత మీకున్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయండి. మీ జీవితం అనేది మీరు ఎలా అనుకుంటారో అలాగే ఉంటుందండి. చూసారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే మేషరాశి వారు దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః.